హాయ్, వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోట్స్. అప్పుడే సడన్గా కరెంటు పోయింది. సమీర చాలా టెన్షన్గా ఫీల్ అయింది. చంపేస్తాడా ఏంటి అనుకుంది. గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీర హ్యాండ్ పట్టుకున్నాడు. ఉలిక్కిపడి ఏంటండి ఇది అని హ్యాండ్ విసురుగా వెనక్కి తీసుకుంది. హలో మేడం, మీరు అనుకున్నట్టు ఏం జరగదు ఇక్కడ. ముందు ఈ వాటర్ తీసుకో, వచ్చి ఇలా కూర్చో అన్నాడు హనీగ్రీ బర్డ్. కొంచెం రిలీఫ్ అనిపించింది. చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది. వెయిట్ చెప్తాను పవర్ రాణి అన్నాడు. అలాగే, నాకు ఆకలిగా ఉంది అంది సమీర. ఓకే, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను అన్నాడు. లేదు, నాకు చీకటి అంటే చాలా భయం, నేను వెళ్ళలేను. అంటే ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చి ఇవ్వాలా? తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది. వెళ్ళి తెచ్చి ఇచ్చాడు. తింటూ ఉంది. మీకు కావాలా అంది గౌతమ్. అవసరం లేదు, నువ్వు కానివ్వు అన్నాడు వచ్చిరాని నవ్వుతో. సమీర తినేసి అలాగే సోఫాలో పడుకుంది. కాసేపు తర్వాత కరెంట్ వచ్చింది. కానీ సమీర అంత ప్రశాంతంగా నిద్రపోతుంటే నిద్ర లేపడానికి గౌతమ్కి మనసు రాలేదు. ఫ్యాన్ ఆన్ చేసి గౌతమ్ కూడా అలాగే సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. దాదాపు టైం రాత్రి 1-2 అవుతుంది. అప్పుడు మెలకువ వచ్చింది సమీరాకి. ఎదురుగా గౌతమ్ నిద్రపోతున్నాడు. ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి నిద్రపోయేటప్పుడు మాత్రం చిన్న పిల్లాడిలా ఉన్నాడు. ఇలాగే నిద్రలేచిన తరువాత కూడా ఉంటే ఎంత బావుణ్ణు కదా అనుకుంది తను. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. సరికదా గౌతమ్ కొంచెం చలికి వణుకుతున్నట్టు అనిపించింది. వెంటనే దుప్పటి తెచ్చి కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది. అలాగే కాసేపు వాక్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. గుండె చాలా భారంగా అనిపించింది. ఎందుకు తన జీవితం ఇలా ఉంది అనుకొని బాధపడుతూ నిద్రపోతున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి సోఫా కింద కూర్చుంది. గౌతమ్ ఇష్టం ప్రేమ లేని పెళ్ళికి అసలు విలువ ఉండదు. అంటే నేను ఇప్పుడు మీ దృష్టిలో విలువలేని మనిషిగా ఉన్నాను అనే కదా అర్థం. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు? మీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. నా మనసు ఏమో మీకు అర్థం కాదు. నన్ను ఎలా బాధ పెట్టడానికే పెళ్లి చేసుకున్నారా చెప్పండి అని ఏడుస్తూ అక్కడే కూర్చొని అలాగే నిద్రపోయింది. ఉదయం గౌతమ్కి మెలకువ వచ్చి లేదా దుప్పటి ఉండడం గమనించి కింద చూశాడు. సమీర నిద్రపోతుంది. దుప్పటి విసిరి కొట్టాడు తన మీదకి. వెంటనే నిద్ర లేచి చూసింది. కోపంగా ఉండే సింహాన్ని. లేచి సోఫాలో కూర్చుంది. సమీర, అసలు విషయం మాట్లాడటానికి ఇక్కడికి తీసుకువచ్చాను, కానీ కుదరలేదు. చెప్పండి అంది. చెప్పడానికి ఏం లేదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఏమాత్రం ఆలోచించకుండా షాక్ అయింది తను. వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెమైనా మతి ఉందా? మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. చూడండి, ఈ పెళ్ళి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, కానీ బలవంతంగా చేసుకున్నాను. ఒక్కసారి ముడిపడిన తరువాత ఈ జన్మకి నాకన్నీ మీరే. పెళ్ళికి ముందు నా మనసులో ఎవరూ లేరు, ఇప్పుడు కూడా ఎవరూ లేరు. ఒక భర్తగా మీరు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదు. అది కాదు నేను చెప్పేది. ఏం చెప్తారు మీరు? కన్యాదానం చేస్తారు అంటారా? ఈ విషయం ఇంతటితో వదిలేయండి. లేదు అంటే నేను మా మామయ్య గారికి చెప్పాల్సి ఉంటుంది. చూడు సమీర, మా నాన్నగారు అంటే నాకు గౌరవం ఉంది, భయం కాదు. ఆయన కోసమే నిన్ను చేసుకున్నాను. కానీ నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ జీవితం ఇక నుంచి అయినా సంతోషంగా ఉండేలా ఈ అవకాశం ఇస్తున్నాను అన్నాడు. మీ అంత గొప్ప హృదయం నాకు లేదు. అసలు మీ గురించి మీరు ఏం అనుకుంటున్నారు చెప్పండి.
ఏం చేసినా అడిగేవారు లేరు అనా? ఏంటి నోరు లేస్తుంది? అవును, ఏంటి ఇప్పుడు? పెళ్లి జరిగి కనీసం నెల కూడా అవలేదు. అప్పుడే కట్టుకున్న భార్యకు ఇంకో పెళ్లి చేస్తాడు అంట సమీర. అవును, సమీరానే ఒకప్పుడు, కానీ ఇప్పుడు సమీరా గౌతమ్. ఆ విషయం మైండ్లో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే. ఏంటి వింటున్నా కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెంప చెల్లుమనిపించాడు. కన్నీళ్లతో బాల్కనీలోకి వచ్చి ఏడిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసింది. అమ్మ సమీరా, ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా అడుగుతారు వాళ్ళు. మీ చెల్లికి కూడా పెళ్ళి కుదిరింది తల్లి. అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్. వచ్చే 3 నెలల్లో పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అని ఎంతో సంతోషంగా చెప్పింది. వాళ్లకు తన బాధ చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని కొంచెం సేపు మాట్లాడుతూ ఉంది. నువ్వు అల్లుడిగారు నెల ముందే రావాలి. అన్నీ మీరు దగ్గర ఉండి చూసుకోవాలి అంది. తప్పకుండా అమ్మా. ఓకే సమీరా, జాగ్రత్త, ఉంటాను. నా మనసు ఏంటో తెలుసుకోకుండా మంచి సంబంధం అని ఒక్క రోజులో హడావిడిగా పెళ్లి చేశారు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. నేరుగా బెడ్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి, అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇది కూడా నా ఇల్లు. అర్థం అయిందా? అర్థమైంది, కానీ నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము. అక్కడ అత్తయ్య గారు ఒక్కరే మామయ్య గారికి ఎలా చూసుకుంటారు? ఈ విషయం మీకు అర్థమవుతుందా? గౌతమ్ మనసులో పర్లేదు, మా అమ్మా నాన్న గురించి బాగానే ఆలోచిస్తుంది అనుకున్నాడు. సరే, గంట సేపు తర్వాత స్టార్ట్ అవుదాము అన్నాడు. సరే అంది. సమీరా, నేను నిన్ను ఇన్ని మాటలు అంటున్నా నా మీద నీకు అసలు కోపం రావడం లేదా అని కన్సర్న్ వేలో అడిగాడు. ఎందుకు కోపం రావడం లేదు? చాలా కోపం వస్తుంది, కానీ ఇంకా ఉంది. పార్ట్ 7లో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.